టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సర్వీస్ నౌలో ఇంపోర్ట్ సెట్ అంటే ఏంటి? అయి ఎలా పనిచేస్తాయి? అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్సెల్ ఫైల్ గానీ, సీఎస్‌వి ఫైల్ గానీ, లేదా ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఆ డేటాను సర్వీస్ నౌలోకి తీసుకురావడానికి ఇంపోర్ట్ సెట్ అనేది యూజ్ చేస్తారు. ఈ వీడియోలో మనం ఇంపోర్ట్ సెట్ అంటే ఏంటి? ఇంపోర్ట్ సెట్ టేబుల్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ అంటే ఏంటి? ఫీల్డ్ మ్యాప్ అంటే ఏంటి? కొలస్కి అంటే ఏంటి? ఇంపోర్ట్ సెట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని ఈజీగా తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ సెట్ అంటే ఏంటంటే, an import set is a mechanism to import data from external source like CSV, Excel, XML into ServiceNow. The data is first loaded into an import set table for staging before being transformed into the target table. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డేటాను సర్వీస్ నోలోకి ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్నే ఇంపోర్ట్ సెట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 5 మినిట్స్. 10 యూజర్స్ని క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అవర్స్. సో అదే 100 యూజర్స్ని క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 1 వీక్. సో 1000 యూజర్స్ని క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మంత్స్. సో ఇట్ ఈస్ ఏ బిగ్ ప్రాసెస్. మనం అదే బల్క్ డేటాని మనం ఇంపోర్ట్ సెట్ యూజ్ చేసుకొని యూజర్స్‌లోకి తీసుకురావచ్చు. నెక్స్ట్, ఇంపోర్ట్ సెట్ టేబుల్ అంటే ఏంటి? ఇంపోర్ట్ సెట్ టేబుల్ అంటే వెన్ డేటా ఈస్ ఇంపోర్టెడ్, సర్వీస్ నౌ స్టోర్స్ ఇట్స్ ఇన్ ఎ ఇంపోర్ట్ సెట్ టేబుల్. దిస్ టేబుల్ యాక్ట్స్ యాజ్ ఎ టెంపరరీ స్టేజింగ్ ఏరియా వేర్ డేటా కెన్ బి రివ్యూడ్ అండ్ వాలిడేటెడ్ బిఫోర్ ట్రాన్స్మిషన్. అంటే ఇంపోర్ట్ సెట్ అనే టేబుల్ అనేది ఒక టెంపరరీ స్టేజింగ్ టేబుల్. ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చిన డేటాను ముందుగా ఈ టేబుల్‌లో స్టోర్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్, మన టార్గెట్ టేబుల్ యూజర్ టేబుల్ అనుకుందాం. మన దగ్గర ఎంప్లాయీ సిఎస్వి ఫైల్ ఉంది. ఆ సిఎస్వి ఫైల్‌లో ఉన్న రికార్డ్స్ ముందుగా ఇంపోర్ట్ సెట్ టేబుల్‌లోకి వస్తాయి. ఆ తర్వాత ఆ టేబుల్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి యూజర్ టేబుల్‌లోకి పంపిస్తాం. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ డేటాను ఇంపోర్ట్ సెట్ టేబుల్‌లోకి పంపించేసి బై యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్‌ని యూజ్ చేసుకొని టార్గెట్ టేబుల్‌లోకి పంపించుకుంటాం. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ అనేది డిఫైన్స్ హౌ డేటా ఫ్రమ్ ద ఇంపోర్ట్ సెట్ టేబుల్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ లోడెడ్ ఇంటు ద టార్గెట్ టేబుల్. ఇట్ కంటైన్ ఫీల్డ్ మ్యాపింగ్స్, కొలస్కి ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ లాజిక్. ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ అనేది సోర్స్ డేటాను టార్గెట్ టేబుల్కి ఎలా పంపించాలో సర్వీస్ నోకి చెప్పే కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంపోర్ట్ సెట్ టేబుల్లో ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ ఉంది. టార్గెట్ టేబుల్లో కూడా ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఉపయోగించే ప్రాసెసే ఫీల్డ్ మ్యాప్. నెక్స్ట్, ఫీల్డ్ మ్యాప్ అంటే ఏంటంటే, ఫీల్డ్ మ్యాప్ డిఫైన్స్ హౌ ఫీల్డ్స్ ఇన్ ద సోర్స్ ఇంపోర్ట్ సెట్ టేబుల్ ఆర్ రిలేటెడ్ టు ఫీల్డ్స్ ఇన్ ద టార్గెట్ టేబుల్. ఇట్ ఎన్ష్యూర్స్ ద రైట్ డేటా గోస్ టు ద రైట్ ప్లేస్. ఫీల్డ్ మ్యాప్ ద్వారా సోర్స్ ఫీల్డ్ని టార్గెట్ ఫీల్డ్స్తో మ్యాప్ చేస్తాం బై యూజింగ్ ఫీల్డ్ మ్యాప్. ఎలాగంటే ఫస్ట్ నేమ్ టు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ టు లాస్ట్ నేమ్, ఈమెయిల్ టు ఈమెయిల్, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్. ఇలా సోర్స్ డేటాను ఏ టార్గెట్ టేబుల్కి వెళ్ళాలో డిఫైన్ చేస్తాం. సర్వీస్ నౌలో కొన్ని సందర్భాల్లో మ్యాచింగ్ ఫీల్డ్స్ నేమ్‌ని ఉంటే ఆటోమేటిక్ మ్యాపింగ్ గూడా సజెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్, కొలస్కి అంటే ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ కొలస్కి. కొలస్కి డిటర్మైన్స్ వెదర్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ ఆర్ అప్డేటెడ్ అన్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ బేస్డ్ ఆన్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్. కొలస్కి అనేది ఇంపోర్టెడ్ రికార్డ్ టార్గెట్ టేబుల్‌లో ఉందా లేదా అని గుర్తించి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంపోర్ట్ చేసే టేబుల్‌లో ఒకవేళ అబెల్ ట్యూటర్ ఉందనుకోండి. మన యూజర్స్ టేబుల్‌లో కూడా అబెల్ ట్యూటర్ ఉంది. మనం కొలస్కి ఎలా యూజ్ చేస్తామంటే, ఈమెయిల్ అనే ఒక ర ఫీల్డ్ ద్వారా యూజ్ చేస్తాం. సపోజ్ ఈ ఇక్కడ ఈమెయిల్, అక్కడ ఈమెయిల్ సేమ్ ఉంటే వాల్యూ అనేది అప్డేట్ అయితది. ఇంపోర్ట్ సెట్ టేబుల్‌లో లేకపోతే అది అప్డేట్ కాదు. నార్మల్‌గా ఉంటది. ఆ టైంలో కొలస్కి యూజ్ చేయాల్సిన అవసరం మనకుండదు. నెక్స్ట్, ఇంపోర్ట్ సెట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఇది ఎక్స్టర్నల్ డేటా ఇంపోర్ట్ టేబుల్‌కి పంపిస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఫీల్డ్ మ్యాప్ టార్గెట్ టేబుల్‌కి పంపించేస్తాం. సో, ప్రాక్టికల్‌గా చూడాలంటే నేను మీకు ఒక ఎక్సెల్ ఫైల్ చూపిస్తాను. సో, ఇక్కడ కొన్ని సెలబ్రిటీస్ పేరు తీస్తున్నాను నేను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, ఫుల్ నేమ్, దేర్ ఈమెయిల్ అండ్ హియర్ వి ఆర్ టేకెన్ సమ్ నేమ్స్. వీటిని మనం యూజర్ టేబుల్‌లోకి పంపించాలి. ఎలా పంపించాలో చూద్దాం. సో, ఇక్కడ ఇంపోర్ట్ సెట్ ఫస్ట్ డేటాను లోడ్ చేసుకుందాం.
లేబుల్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఒక లేబుల్ క్రియేట్ చేసుకున్నాను, లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇక్కడ ఫైల్ని చూజ్ చేసుకున్నాం. నో ప్రాబ్లం. షీట్ నెంబర్ అంటే ఇక్కడ షీట్ నెంబర్ 1, ఇక్కడ ఇది సెకండ్ షీట్ నెంబర్, ఇలా షీట్ నెంబర్ ఉంది కదా, నేను ఫస్ట్ షీట్ నెంబర్ తీసుకున్నాను కాబట్టి 1 ఇచ్చాను. నెక్స్ట్. సో కంప్లీట్ అయిపోయింది. స్టేట్ వచ్చేసి కంప్లీటెడ్, కంప్లీషన్ కోడ్ సక్సెస్. మనం ఏం చేసామంటే ఇక్కడ 5 రికార్డ్స్ ప్రాసెస్ చేసాం. ఇన్సర్ట్ వచ్చేసి 5 చేసాం. చూడండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద హెడర్. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6. వెయిట్. ఓకే, నో ప్రాబ్లం. దెన్ క్రియేట్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అని క్రియేట్ చేసుకోండి. సోర్స్ టేబుల్ వచ్చేసి ఇదే. సో టార్గెట్ టేబుల్ వచ్చేసి యూజర్స్ టేబుల్ క్రియేట్ చేసి క్లిక్ చేయండి. యూజర్. నెక్స్ట్ బిజినెస్ రూల్ అనేది ఒక టాపిక్ సపరేట్గా మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయట్లేదు, సో ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ హియర్ సబ్మిట్. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్ని క్లిక్ చేయండి. సో డిపార్ట్మెంట్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అండ్ అప్డేట్. నెక్స్ట్ మ్యాపింగ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, దెన్ సేవ్. హియర్ రన్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీటెడ్. సో ఒకసారి ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ క్లిక్ చేయండి. సో స్టేట్ వచ్చేసి కంప్లీట్ అయింది. ఇక్కడ క్లిక్ చేయండి. టోటల్ మనం తీసుకున్న రికార్డ్స్ 5, ఇన్సర్ట్ చేసినవి 5, అప్డేట్ ఏం చేయలేదు, ఇగ్నోర్డ్ ఏం చేయలేదు. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు. దెన్ అప్డేట్. సో ఇప్పుడు మనం యూజర్ టేబుల్కి వద్దాం. You can see this: Vaishnav Tej, Varun Tej, Abil Tutor, Mahesh Babu, Allu Arjun, Ram Charan. You can see all these. సో మనం ఈజీగా యూజర్స్ని ఇంపోర్ట్ చేసాం. సో ఇట్ విల్ టేక్ లెస్ టైం. మనం మాన్యువల్గా యూజర్ని క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లార్జర్ టైం. బల్క్ డేటా ఉన్నప్పుడు ఇంపోర్ట్ సెట్ యూజ్ చేసుకొని యూజర్స్ని ఎక్సెల్ ఫైల్ కానీ సిఎస్వి ఫైల్ కానీ ఏదో ఒక ఫైల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద వెరీ గుడ్ ప్రాసెస్. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.